ఇళ్ల సమస్యలను పరిష్కరించండి. సో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించి సమస్యలు అయితే ఉన్నాయి కదా, ఆ ఇళ్ళకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమస్యల్ని 2 నెలల్లో పరిష్కరించాలని ఎంపీ ఈటెల రాజేందర్ గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. సచివాలయంలో పొంగులేటితో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై చర్చించి పలు వినతి పత్రాలు అయితే మంత్రికి అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఈటెల మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు సరిగా జరగలేదని, కరెంటు, రోడ్ల సౌకర్యం, డ్రైనేజీలు, లిఫ్ట్ సరిగా లేవని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లయితే వెల్లడించారు. ఈ సమస్యలు పరిష్కారం కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండటం కష్టంగా ఉందని 2 నెలల్లో పరిష్కారం చూపించాలని అడిగారనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెండింగ్లో కూడా ఉన్నాయి. చాలామందికి అయితే ఇవ్వలేదన్నమాట గతంలో నిర్మించినవి. అవన్నీ కూడా పూర్తి చేసి వెంటనే వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఉన్న వాటిలో మొత్తం ఫెసిలిటీస్ అయితే కల్పించాలని కోరుతున్నారు. సో ఇది మనకు తాజా సమాచారం. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్